తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో హన్మకొండలోని ఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. టీజీ ఎస్పీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులందరినీ వెంటనే ఆర్టిజన్లుగా గుర్తించాలని, ఆన్మ్యాన్డ్ మరియు ఫిట్నెస్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించి న్యాయమైన సౌకర్యాలు అందించాలని కార్మికులు ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టిజన్ సంస్థలో 1600 మంది కార్మికులు పనిచేసేదని, ప్రస్తుతం 1400 మంది కార్మికులు ఉన్నారని, మిగతా 200 మందిలో కొందరు చనిపోగా కొందరు వికలాంగులుగా మిగిలి ఉన్నారని, వెంటనే విద్యుత్ సంస్థ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. మేము ఒక 10 సంఘాలతోటి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో ఆర్టిజన్లు, అన్మాండ్ కార్మికులు, ఎస్పీఎం, బిల్ కలెక్టర్ అందరూ సమిష్టిగా ఒక సమైక్యంగా ఒక జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో 10 సంఘాలు, అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా మాకు సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. మాకు గుంతమ్మ కోరికలు ఏం లేవు. మాకు 2017లో ఆర్టిజన్ గుర్తించిళ్ళు. ఆర్టిజన్ అంటే కళాకారులం కాదు, మేము కార్మికులం, విద్యుత్ కార్మికులం. నిరంతరము రాత్రి భావాల్లో భార్య పిల్లలు నిడిచిపెట్టి 50-100 కిలోమీటర్ల దూరంలో విద్యుత్ ఉద్యోగులుగా నౌకర్లు చేసుకుంటూ తేళ్లలో, పాములలో, వానలో ఇట్లా నిరంతరం సేవ చేస్తూ 24 గంటలు డ్యూటీ చేయడం జరుగుతుంది. మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు. మమ్మల్ని ఆర్టిజన్ గా నామకరణం చేసి 10 ఏళ్ళు అయిపోయింది. ప్రజాప్రభుత్వం వచ్చినప్పుడు బట్టి విక్రమార్కుడు పాదయాత్ర కూడా మీ కష్టాలని నాకు తెలుసు, మేము మన గవర్నమెంట్ రాగానే వెంటనే చేస్తడం జరిగింది. అప్పుడు కూడా పాత గవర్నమెంట్ కూడా తెలంగాణ ఉద్యమం కూడా విద్యుత్ కార్మికుల పాత్ర ఎనలేని సేవ చేసినాం. ప్రతి ఉద్యమంలో మేము పాల్గొనడం జరిగింది. అయినా మమ్మల్ని గాలికి వదిలేసిళ్ళు. మాకు ఒక సపరేట్ రూల్స్ అని తెచ్చి బ్రిటిష్ వాళ్ళేమో రూల్స్ అని మాకు ఉద్యమంలో మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు. మాకు గతంలో మేము కాంట్రాక్ట్ కార్మికులు పనిచేసినప్పుడు కూడా కాంట్రాక్ట్ల కింద ఉన్నప్పుడు మాకు నలుగురు ఆర్టిజన్లు ఉండేది, నలుగురు ఆపరేటర్లు, ఒక వాచ్మెన్ ఉండేది. మాకు ఎలాంటి ఆపద వచ్చినా కూడా వాచ్మెన్ మాకు సహాయ సహకారాలు ఉండేది. ఇప్పుడు ఏం చేసిందంటే 5గురిని డిబేట్ తీసేసి వాచ్మెన్ తీసేసి 5గురిని పోయి 3గురిని చేసిండ్రు, 3గురు పోయి 2 చేసిండ్రు. ఆ జీతాలు డివైడ్ చేసింది తప్పితే మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు. మెడికల్ బెనిఫిట్స్ లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, ఎలాంటి బెనిఫిట్స్ లేవు. అలాగే అన్మ్యాన్డ్ కార్మికులు అనేది వాళ్ళు మర మనుషులు కాదు. ఏ పోలెక్కాలన్నా ఎస్ఎల్ఐ ఎక్కడు, ఎల్ఐ ఎక్కడు, లైన్ మ్యాన్ ఎక్కడు, ఎవడు అయినా కింది స్థాయిడు, మా చిన్న స్థాయిడు ఎక్కాలి. ప్రాణాలు కోల్పోయినా కూడా వానికి ఉద్యోగ భద్రత లేదు, వానికి కుటుంబ బాధ్యత లేదు, వానికి ఆర్థికంగా ఆదుకునేవాడు లేడు. మొన్న రీసెంట్ గా ఇక్కడ కూడా జరిగింది. కాళ్ళు మొత్తం కాలిపోయి 2 కట్ అయిపోయినాయి. అయినా వాని కుటుంబ పరిస్థితి బజార్న పడ్డది. ఇట్లా చాలా మంది చనిపోయారు. 1600 మందికి 1400 మంది అంటే 200 మంది చచ్చిపోయారు. మా దాంట్లో 20,000 23,000 మందికి 19,000 మంది అయిండు. మా దాంట్లో ప్రాణాలు, హార్ట్ అటాక్, ఏజ్ బారు చాలా అయిండు. మేము గుంతమ్మ కోరికలు ఏం కోరడం లేదు. మామూలుగా సర్వీస్ ఏబిఎస్పి రూల్స్ ఏ సర్వీస్ రూల్స్ ఎట్టినాయో పాతకాలం నుంచి ఏబిఎస్ రూల్స్ సర్వీస్ రూల్స్ ఉన్నాయో మాకు వెంటనే అవి అమలు చేసి మాకు బెనిఫిట్ అవి సర్వీస్ రూల్స్ అడ్వాన్స్ చేస్తే మాకు ఆటోమేటిక్గా అన్ని బెనిఫిట్స్ వస్తాయి. మేము రిటైర్మెంట్ ఏజ్ దగ్గరికి వచ్చినా కూడా ఒక శాల్వా కప్పి ఇంటికి దండేసి పంపే పరిస్థితి కూడా లేదు. ఉత్త చేతితోటి టీ పోవాల్సి వచ్చింది. ఒక్కొక్కడు సంస్థ నమ్ముకొని ఆర్టిజన్లు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు చేస్తాను. బిడ్డల పెళ్లిళ్ళు చేసినా కూడా ఆర్థిక పరిస్థితి బాగలేక చాలా ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు, హార్ట్ అటాక్ గురవుతున్నారు. కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. మాకు అధికారుల నుంచి, ట్రేడ్ యూనియన్ నుంచి సరైన సహకారం ఉంది. సిఎండి లెవెల్ నుంచి ఏఈ వరకు ప్రతి అధికారిని మేము నిన్న కలవడం జరిగింది. ప్రతి ఒక్కరూ మాకు సానుకూలంగానే స్పందించారు. ఇది నిర్ణయం తీసుకోవాల్సి గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చినదో వెంటనే అయితే ఇలాంటి ఉద్యమాన్ని మేము సమ్మె వరకు పోవాలని కోరుకోవడం లేదు. దయచేసి మా కోరికలు నెరవేర్చి మా గుంతమ్మ కోరికలు లేవు, మా కనీస అవసరాలు తీర్చమని చెప్తున్నాము. మాకు ఇలా చేయడం వల్ల గవర్నమెంట్ కూడా ఎలాంటి ఆర్థిక భారం పడదు. టైంకు కన్వర్షన్ కూడా దశల వారిగా కన్వర్షన్ చేసి విద్యార్థులను బట్టి మా దాంట్లో బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాడు చిన్న ఉద్యోగం చేయలేకపోతున్నాడు. దయచేసి వాని విద్యార్థులను బట్టి కన్వర్షన్ ఇవ్వాలని, దశలో కన్వర్షన్ చేయాలని మీ ద్వారా గవర్నమెంట్ కు యజమాని కోరుకుంటున్నాను. నా పేరు కోరుకోబ్ల రాంబాబు, వరంగల్ జిల్లా చైర్మన్, జేఏసీ చైర్మన్. మా వరంగల్, నేను వరంగల్ ఆర్గనైజ్ సెక్రటరీని. మేము అన్మ్యాన్డ్ బిఎస్ఎన్బిడిసిఎల్ లో ఒక 1600 మంది ఉండేది. ఇప్పుడు 1600 మందికి 1400 మంది అయినాము. మిగతా వాళ్ళందరూ
చనిపోవడం జరిగింది. అంగవైకల్యంతో చెందిండ్రు. మా లెక్క ఎస్పీడీసీలో చేసే వారికి ఆర్టిజం గా గుర్తించిండ్రు. కానీ దురదృష్టవశాత్తు మాకేమో మరి ఇక్కడ మేము ఎంపీడీసీలో చేసే వాళ్ళను మమ్మల్ని ఆర్టిజం గా గుర్తించలేదు. అది యాజమాన్యం తప్పు. దానికి మేము చాలా మంది బలైపోయాము. కాబట్టి యాజమాన్యం కూడా మేము ఇప్పుడు ఎందుకంటే ఈ సమ్మెలోకి దిగుతున్నామంటే మమ్మల్ని కూడా ఆర్టిజం గా గుర్తించాలని ఈ సమ్మెలోకి వచ్చినాము. కాబట్టి ప్రభుత్వం కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని కూడా ఆర్టిజం గా గుర్తించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.